హౌస్లో అందరికీ ఏం చేయాలో అర్థం కాక ఆందోళన ఉంటే అమర్దీప్ మాత్రం ఏదో డిప్రెషన్లో కనిపిస్తూ ఉన్నాడు. తనలో తను బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నాడు. అయితే తను ఇప్పటి వరకు చేసిన తప్పులన్నింటినీ ఎంతో బాగా రియలైజ్ అవుతూ వచ్చేసారు. వీకెండ్లో నాగార్జున ఇచ్చిన కోటింగ్కి అయితే అమర్దీప్ చేసిన చేష్టలకి చాలా బయట నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అంతలోనే అమర్దీప్ దగ్గరికి పల్లవి ప్రశాంత్ రాగా, అన్నా ఏంటన్నా అలా ఉన్నావు అంటే, ఏం లేదురా, అందరికీ నువ్వు మంచివాడుగా నేను చెడ్డవాడుగా కనిపిస్తున్నాను కదా అంటే, అలా ఏం లేదన్నా, నీ తప్పు నువ్వు తెలుసుకుంటే చాలు, దానికి మించి ఏం లేదు అంటూ ఉంటే మధ్యలో శివాజీ ఎంటర్ అవుతూ, ఒరే బిగ్ బాస్ అంటే అన్నీ నేర్చుకోవడమేరా, ఫుల్ ప్యాకేజ్ ఇక్కడ, కాబట్టి మనం ఏం చేసినా ఏం తప్పు చేస్తున్నా ఏం నేర్చుకుంటున్నా జనాలు అన్నీ చూస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్న 6 వారాలైనా సరే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, ఎందుకు ఇవన్నీ అంటూ శివాజీ చెప్తూ ఉంటాడు. అయితే స్పై బ్యాచ్ మాత్రం ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక శోభ వెళ్ళిపోవడంతో స్పా బ్యాచ్లో అయితే కాస్త లోటు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇంకా 6 రోజుల్లో బిగ్ బాస్ అయితే పూర్తయిపోతుంది. విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.